ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక ముందడుగు పడింది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ తో ఏపీ ఈడీబీ ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలవంతమయ్యాయి. యూఏఈ ఫుడ్ క్లస్టర్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్ చైన్ మౌలిక వసతులు, విలువ జోడించిన ఆహార ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కానుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన చర్చలు కేవలం 6 నెలల్లోనే కార్యరూపం దాల్చింది. తొలి పెట్టుబడిగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 100 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లో ప్రపంచ ప్రమాణాల ఉత్పత్తులు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ దుబాయ్ కేంద్రంగా 25కి పైగా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రభుత్వ విధానంగా మార్చామని, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో గణనీయమైన వాటా రాష్ట్రానికి దక్కుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పోర్టులు, రహదారులు, రైల్వే నెట్వర్క్ తో రాష్ట్రం ప్రధాన లాజిస్టిక్స్ హబ్ గా ఎదుగుతోందని గుర్తు చేశారు. ఆగస్టు 1 నుంచి మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇక కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతంతో కూడిన ఆంధ్రప్రదేశ్లో అపారమైన వ్యవసాయ అవకాశాలున్నాయని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్తోక్ అల్మర్రీ అన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి యూఏఈకి సముద్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్, యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ ఏర్పడి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ఆశిస్తోంది.